స్వయం ఉపాధి లబ్ధిదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీన వర్గాల్లోని పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం స్వయం ఉపాధి రాయితీ రుణాలు మంజూరు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. 2024-25 ఏడాదికి గాను రాయితీ రుణాలు అందించేందుకు బీసీలకు 896 కోట్లు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 384 కోట్ల బడ్జెట్లో కేటాయించిన ప్రభుత్వం తాజాగా పథకం అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. వారంలోగా అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. మొత్తంగా ఈ ఏడాది స్వయం ఉపాధి రాయితీ రుణం పథకం కింద 1.30 లక్షల మంది బీసీలు, 59,000 మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు లబ్ధి చేకూరనిది. ఇంతకు ముందు ఈ పథకాలకు ఎంపికైన వారు లబ్ధిదారులు వాటా కింద కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టేవాళ్ళు. ఆ తర్వాత ఆ సొమ్ము ప్రభుత్వం రాయితీపై ఇచ్చేది, మరికొంత బ్యాంక్ రుణంగా ఇప్పించింది. కానీ ఇప్పుడు తాజా మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులు తమ వాటా భరించాల్సిన అవసరం లేదు. యూనిట్ వ్యవస్థాపక వ్యయంలో ప్రభుత్వ రాయితీ పోను మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా ఇకపై అందించనుంది.